విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సృష్టికర్త, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఇంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు స్తోత్రం ప్రభా. ఏమి ఇచ్చి మీరు రుణం తీర్చుకోగలం తండ్రి. మేము ఎంతటి వారం, మేము ఏపాటి వారం, మా జీవితాలు ఏపాటివి తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి ఇంత గొప్ప స్థితిలో నిలువబెట్టి నడిపిస్తున్నారు తండ్రి. మీకు ఘనత తీసుకొచ్చే విధంగా, మీకు మహిమ తీసుకొచ్చే విధంగా మా జీవితాలు ఎల్లప్పుడూ ఉన్నట్లు సహాయం చేయండి. నా తోటి తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, అక్కలు, అన్నయ్యలు అందరూ ప్రభు ఇక్కడ సమకూర్చబడి మేమందరము తండ్రి ప్రేమపూర్వకమైన వాతావరణంలో ఒకరి పట్ల ఒకరు ఆప్యాయత కలిగి, అనురాగం కలిగి తండ్రి ప్రభు మేము మీ మాటలు వింటూ మిమ్మల్ని మహిమపరుస్తూ తండ్రి, ఒకనాడు మీరు పడిన బాధను కనీసం ఏమైనా తీర్చాలనే తపనతో, తాపత్రయంతో ఇప్పుడు ఈ యొక్క గ్రంథాన్ని పరిశీలన చేస్తూ ఉండగా మాతో, నాతో, మా అందరితో సూటిగా మాట్లాడండి. మాకు ఏది కావాలో ఆ వర్తమానాన్ని అనుగ్రహించండి ప్రభా. మీ ఆత్మ సహాయాన్ని మాకు, మా అందరికీ దయచేయండి, వినేవారికి దయచేయండి, బోధిస్తున్న నాకు దయచేయండి. మా హృదయాలలో మీ మాటలు 30 60 100 విత్తబడాలి తండ్రి. భూమి ఫలించినప్పుడు రైతు ఎంత ఆనందానికి గురవుతాడో అంత ఆనందానికి మీరు గురయ్యే విధంగా మా హృదయం అనే పలకల మీద వాటిని రాసుకుని అవి 30 60 100 ఫలించినట్లుగా మేము నిలువబడినట్లు సహాయం చేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం నిన్న 2 అధ్యాయాల వరకు యెహెజ్కేలు గ్రంథంలోని 2 అధ్యాయాల వరకు చాలా చక్కగా అధ్యయనం చేసాం, ధ్యానించాం. చాలా లోతైన విషయాలు మనం నేర్చుకున్నాం. మనోదుఃఖము, రోదనము అని అందులో వ్రాయబడి ఉన్నది అనే విషయాన్ని మనం చూసాం. ఏమండి, ఇక్కడ 3వ భాగాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. లైవ్లో ఉన్నోళ్ళు కూడా గ్రహించాలి, ఇది 3వ భాగం. ఇప్పుడు 2 అధ్యాయాలు నిన్న మనం పూర్తి చేసుకున్నాం కదా, 2 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను. యెహెజ్కేలు గారి నియామకం జరిగిపోయింది, ఆయన ఇప్పుడు పనిలో ఉన్నారు, ఆయనకు దేవుడు బాధ్యత అప్పగించాడు. ఈ బాధ్యతలో అతడు ఎలా నిర్వర్తించాలి, ఎలా వ్యవహరించాలో కూడా ముందుగానే అతనికి సమాచారం అందించడం అనేది జరిగిపోయింది. సో నువ్వు దాన్ని అతిక్రమించకూడదు అనే ఆజ్ఞలు కూడా బయలుదేరి వచ్చేసాయి దేవుని యొద్ద నుండి. రైట్, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించు అన్నాడు. నిన్న మనం ఏమన్నాం 2వ అధ్యాయంలో నేను చూస్తుండగా గ్రంథం పట్టుకున్న ఒక చెయ్యి నా యొద్దకు చాపబడింది. దర్శనంలో ఒక చెయ్యి వచ్చింది. ఎక్కడికి యెహెజ్కేలు గారి దగ్గరికి. రైట్, అప్పుడు అది ఆయన ముందర విప్పాడట. విప్పితే అందులో మనోవేదన, మహావిలాపం, మనోదుఃఖం, రోదన అని అందులో రాయబడి ఉంది. ఇది దేవుని యొక్క ఆవేదన అని మీకు నేను నిన్న చెప్పాను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అది నువ్వు కూడా తినాలి అన్నాడు. బాగా ఆలోచించండి. ఆ బుక్ నిండా ఏముందట? మనోవేదన ఉంది, మహావిలాపం ఉంది, రోదన ఉంది, మహావిలాపం ఉంది, మనో దుఃఖం ఉంది, రోదనం అని అందులో రాయబడి ఉంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించు, నువ్వు తినాలది. ఇప్పుడు తింటే అది నీలోనికి వెళ్ళిపోతుంది, జీర్ణం అయిపోతుంది. నేను చెప్పాను కదా, అది తింటే మనలోనికి వెళ్ళిపోతుంది, ఏమైపోతుంది? జీర్ణం అయిపోతుంది. ఇప్పుడు నువ్వు దాన్ని జీర్ణం చేసుకోవాలి. ఈ గ్రంథాన్ని నువ్వేం చేయాలి? ఫస్ట్ తినేసి భక్షించి ఇశ్రాయేలీయుల వద్దకు పోయి వారికి ప్రకటన చెయ్యాలి. అంటే బాగా వినండి నా ప్రియ తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, మీరు కూడా రేపటి నుంచి సువార్త ప్రకటనకు వెళ్ళాలి అనే బాధ్యత కలిగిన వారు కనుక వెళతారు. అందుకే మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకురావాలనే ఈ ఆల్బమ్ గురించి ఫేస్బుక్లో లైవ్లు ఇచ్చి మాట్లాడండిరా బాబు అన్నాను. సిగ్గుపడ్డోళ్ళు సిగ్గుపడి ఉండిపోయారు, కానీ ధైర్యంగా మాట్లాడిన వాళ్ళు మాత్రం చాలామంది మాట్లాడారు. నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నేను ఇలాంటి పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టానంటే, వాళ్ళు భయపడకుండా ధైర్యంగా సమాజంలో మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. వాళ్ళు ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ అభిప్రాయాలు తెలియజెపుతూ ఉంటే వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకుని మాట్లాడాలి. అవి ఇప్పుడు ఒక అంశం గురించి మాట్లాడాలంటే వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి కదా, ఎవరో రాసివ్వరు కదా. ఎవరో రాసిచ్చింది మాట్లాడితే అది వేరే విషయం. నీకు నువ్వుగా అనుకొని మాట్లాడాల్సిందంటే నీకు నువ్వుగా ఓన్గా నువ్వు ప్రిపేర్ చేసుకున్నదన్నమాట అది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చాలామంది మాట్లాడారు.
నా ఆనందం ఏంటంటే మీరు ఇంకా డెవలప్ అవ్వాలి, మీరు ఇంకా వాక్య ప్రకటన చేసేవారిగా మారాలి, గొప్ప స్థితికి మీరు ఎదగాలి. అది మీకు మీరుగా మిమ్మల్ని మీరు ట్రైనప్ చేసుకోవాలి. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ప్రకటన చెయ్యాలి అనుకున్నప్పుడు గ్రంథాన్ని ఏం చేయాలట? తినాలి. గ్రంథం తినకుండా ప్రకటన చేయటం సాధ్యం కాదు. గ్రంథాన్ని తిన్నవాడే ప్రకటన చేయగలడు. అర్థమవుతుందా? గ్రంథాన్ని తిన్నవాడే ఏం చేయగలడు? ప్రకటన చేయగలడు. గ్రంథాన్ని తిననప్పుడు ప్రకటన చేయలేము. ఇప్పుడు గ్రంథాన్ని తిన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ మహా వేదన, ఆ రోదన, ఆ మహా విలాపం, ఆ మనోదుఖం, ఆ రోదన, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనలోని కూడా వెళ్ళిపోతాయి. మీరు దేవునిలో ఆలోచించలేరు, దేవుని ఆలోచనలు మీలోనికి రావు, దేవుని శక్తిని గురించి మీరు తెలుసుకోలేరు, దేవుని కొరకు మీరు సరైన ప్రకటన చేయలేరు. ఈరోజు సమాజంలో జరుగుతున్న ప్రకటన అంతా సరైనది కాదు. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు సరిగా భక్షించలేదు. వాళ్ళు సరిగా భక్షిస్తే ఇలాంటి ప్రకటనలు చేసి ఉండేవారు కారు. అప్పుడు ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళాలి. నువ్వు తినేసి వెళ్ళు. ఏం తినేసి వెళ్ళు? నేను నీకు ఇచ్చిన గ్రంథం తినేసి వెళ్ళు. అప్పుడు ఆయన నోరు తెరిచాడట. నోరు తెరవగానే ఆయన గ్రంథం నాకు తినిపించి నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని. వండర్ఫుల్ వర్డ్ కదండి. యేసుక్రీస్తు ఏమన్నారండి యోహాను సువార్తలో? మనుష్య కుమారుడు దానిని మీకిచ్చుటకు వచ్చెను. దానిని మీకిచ్చును. దేనిని? అక్షయమైన ఆహారమును. మోషే మీకు దాన్ని ఇవ్వలేదు. మోషే పరలోకము నుండి వచ్చి నిజమైన ఆహారాన్ని మీకు అనుగ్రహించలేదు. ఆ పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారాన్ని నేను ఇస్తాను, అది మీరు తినాలన్నాడు. ఇక్కడ సేమ్ యెహెజ్కేలు తింటున్నాడు. అక్కడ ఇక్కడ కూడా మనకి సేమ్ భావన కనబడుతుంది. చూడండి, యెహెజ్కేలు తినమన్న ఆహారం, యేసుక్రీస్తు ఇస్తానన్న సంపూర్ణమైన ఆహారం, అది క్రొత్త నిబంధన. రెండు కూడా ఒకటే, కానీ ఇది పాత నిబంధన, అదేమో క్రొత్త నిబంధన. మొత్తం మీద రెండు కూడా దేవుని యొక్క వాక్యమే. నువ్వు తినాలి, ఆహారాన్ని నువ్వు తినాలి అన్నాడు. దాంతో నీ కడుపు నింపుకోవాలి. ఈ గ్రంథాన్ని తినేసి దాంతో ఏం చేయాలట? నీ కడుపు నింపుకోమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని. భక్షించింది ఏంటండి ఇంతకీ? మనోదుఖం, రోదనం, మహావిలాపం మిక్స్ అయిన గ్రంథాన్ని తిన్నాడట. ఏమండి? ఇవన్నీ తిన్నప్పుడు, ఈ మిక్స్ అయిన గ్రంథాన్ని తిన్నప్పుడు ఎవరికైనా సరే ఆ బాధ, ఆవేదన, ఇబ్బంది కలగాలి. ఇప్పుడు వస్తున్నటువంటి మాటలన్నీ కూడా దేవుని మాటలు. అవి ఒక చట్టం లాంటివి. అందులో మనం ఉండాలన్నది దేవుని యొక్క శాసనం. ఉండగలిగినోడు ఉంటాడు, ఉండలేనోడు ఉండడు. ఇప్పుడు చూడండి, పాపం పిల్లలకి అంటే ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ ఏమనుకున్నానంటే, ఇక్కడ ఒక స్థలం కొందాం అనుకున్నాను. ఇక్కడ అన్ని అమ్మే స్థలాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఉన్న ఈ ప్రాంగణంలో అమ్మే స్థలాలు ఉన్నాయి. మేము అనుకున్నామంటే టీం అంతా కూర్చొని మనం వచ్చే సంవత్సరానికి ఇక్కడ ఏదో ఒక స్థలం కొనాలి. స్థలం కొని కొంచెం ఏదైనా నిర్మాణం చేసేసి ఇక్కడ ఒకటి ఏదైనా మంచిగా కడితే, దానికి ప్లాస్టింగ్లు చేయకపోయినా పర్లేదు, ఒక 2 అంతస్తులైనా మనం వేసి కొన్ని పెద్ద పెద్ద గదులు తీర్చేసి ఇక్కడ మనం పెట్టుకుంటే ప్రతి సంవత్సరం చాలా వరకు మనం సెమినార్కి ఇబ్బంది పడక్కర్లేదు. అది లేడీస్కి అద్దెకి తీసుకుని ఇచ్చేసిన ఇది మనం జెంట్స్కి వాడుకోవచ్చు. పాపం పిల్లలు టెంట్లో పడుకుంటున్నారు, వాళ్ళకేమో కింద బల్లలేస్తున్నాం, చలి కాయట్లేదు, వాళ్ళకి ఇబ్బంది ఎదుర్కొంటున్నాను. గణరాజ్ అన్నయ్య, నేను, మన దేవ సహాయం, మన రాజమండ్రిలో మన పండు అన్నయ్య అందరూ కలిసి తిరిగాం. 2-3 చూసాం కూడా. ఈ లోపల గంటూ వెళ్ళి 2-3 సైట్లు అవి చూసాం. కానీ మనకి తడ అందలేదు, చాలా ఎక్కువ కనబడింది. సో ఇంకా విరమించుకుని ఇంక దేవుడి మీద భారం వేసాం. తండ్రి, మేము ఇప్పుడు కొనే పరిస్థితులు లేవు, సో ఎప్పుడైనా అవకాశం ఉంటే చూద్దాంలే అన్నట్టు ఇంక వదిలేసాం. కానీ ఇప్పుడు కూడా వాళ్ళని చూస్తుంటే, లాస్ట్ ఇయర్ చాలా చలి ఎదుర్కొన్నారు, బాధ ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా నాకు బాధగానే ఉంది వాళ్ళని చూస్తుంటే. ఆడవాళ్ళకి పర్లేదు, కానీ మగవాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా వాక్యం వినాలి, ఇది దేవుని పని, నేను ఇక్కడ ఉండాలి, బాధ భరించాలి అన్న ఆలోచనతోనేమో వాళ్ళకున్న ఆసక్తి అలాంటిది. అక్కడే పడుకుంటున్నారండి, అక్కడే ఉంటున్నారు. ఒక సరైన బాత్రూమ్స్ లేకపోయినా అడ్జస్ట్ అవుతున్నారు. నిజంగా మీ అందరికీ నా నిండు వందనాలు. ఇంకెంతకు మించి నేను మీకు ఏం చేయలేను. నేను మీకు దండం పెట్టున్నానంటే నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను సుమా, మీకు కాదు, వీళ్ళని. మీరు బాగానే ఉన్నారు కదా, మీకే. పురుషులందరికీ నేను నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిమ్మల్ని నేను చాలా గౌరవిస్తున్నాను. మీ కష్టానికి మీకున్న ఆ ఇంట్రెస్ట్, ఆసక్తి
ఎప్పటికీ ఇలాగే ఉంచుకోండి. దేవుడు మిమ్మల్ని ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. వీలైతే మనకు మంచి పరిస్థితిని రాబోయే సంవత్సరాల్లో అనుగ్రహిస్తాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులరా, కష్టాన్ని కూడా ఇష్టంగా మీరు భావిస్తున్నారు ఇక్కడ, అవునా కదా? మీకు కొంచెం ఇబ్బంది అనిపించినా దాన్ని మీరు సర్దుకుంటున్నారు. ఆ కష్టం కూడా మీకు ఎలా అనిపించింది? ఇష్టంగానే అనిపిస్తుంది, మీకు కష్టంగా అనిపించట్లా. కానీ అవుటర్ ఎవడైనా వచ్చాడు అనుకోండి, వాడికి ఎలా ఉంటుంది? అది వాక్యం మీద ఇంట్రెస్ట్ లేని ఎవరైనా తీసుకొచ్చారు అనుకోండి, వాడికి ఎలా ఉంటుంది? ఒక్క క్షణం ఇక్కడ ఉండడు, నేను పోతా అంటాడు, అంతే కదా? నేను ఉన్నాను ఇక్కడ పోతా అంటాడు. ఎక్కడ పోతావు నువ్వు? నేను పోతా, ఇక్కడ ఉన్నావు. ఏంటిది ఇక్కడ ఉండడం ఏంటి? నేను అసలు ఉండలేను ఇక్కడ అంటాడు. కానీ నేను ఇక్కడే ఉంటాను, నేర్చుకుంటాను, వింటాను, ఇంకా 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 కావాలి నాకు అనే తపనతో ఉంటాం. నిజంగా మనం ఇష్టపడుతున్న వాడికి తీయగా ఉంటుంది ఆ చట్రంలో ఇరుక్కోవటం. ఇష్టం లేనివాడికి ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. రెండో పాయింట్, మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. దేవుని వాక్యం విన్నప్పుడు మనం చేయకూడని పని గురించి దేవుడు మనకి తెలియజేసి, అరే నాయన నువ్వు ఈ పని చేయకూడదురా అన్నాడు అనుకో. నువ్వు ఈ పని చేయకూడదురా, నువ్వు చేసావంటే కుదరదు అని దేవుడు వాక్యం మనతో సూటిగా మాట్లాడింది. మనతో సూటిగా మాట్లాడినప్పుడు మనం విన్నప్పుడు అది నాకు బాగా ఇష్టమైన పని అనుకోండి, మానటం కష్టమా కదా? కష్టమే కదా, బాగా ఇష్టమైన పని. కానీ దేవుడు ఏమన్నాడంటే నువ్వు మాని అన్నాడు. కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఇష్టపడతాం. అప్పుడు మనకు అది కష్టంగా ఉండదు. దేవుని మాట నా ఇష్టం కంటే ఇష్టమైనప్పుడు నాకు అది కష్టం కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేను నా చిత్తమును నెరవేర్చుకొనుటకు రాలేదు. మరి నేను ఎందుకు వచ్చాను? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. అప్పుడు నాకు నా కష్టాలుగా అనిపించవు, నాకు ఇష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ యెహెజ్కేలు గారు కూడా గ్రంథాన్ని తిన్న తర్వాత ఎలా ఫీల్ అయ్యావయ్యా? నీకు అందులో బాగా గొడ్డుకారు వేసి పెట్టాడు కదా. మన కర్నూలు, కడప, రాయచూరు ఏరియా వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, ఈ రాయచూరు ఏరియా వాళ్ళు వచ్చారు చూసారు. వీళ్ళు ఈ తిండిలకు నిజంగా నచ్చదు. కావాలంటే అడగండి, చప్పకుందన్న అంటారు. నిజం, వాళ్ళకి ఇది ఇక్కడ ఫుడ్ వాళ్ళకి చప్పగా అనిపిస్తుంది. మన రాఘవేంద్ర ఉన్నాడు అనుకో, ఇంత కారం వేసి పెట్టినా సరే చప్పకుందన్న అంటాడు. నీకేం చేయాలరా? ఒక జాడీ కారం డబ్బా తెచ్చి పూటకి అన్నంలో పోసేయాలంతే అన్నాను మొన్న అక్కడ కూర్చున్నప్పుడు. మాకేమో నోరు మంట వస్తుంది, అదేదో పచ్చడి చేశారు, దోసకాయ పచ్చడి. మాకు నోరు మంట వస్తుంది, ఆడు తినేస్తున్నాడు తమ్ముడు రాఘవేంద్ర, చప్పకుందన్న అంటున్నాడు. నేను ఆవిడ అక్కడ చేసే వాళ్ళతో అన్నాను, ఇంత డబ్బా తెచ్చేయండి అమ్మ, కారం డబ్బా ఇక్కడే పెట్టుకోండి, రాఘవేంద్ర భోజనానికి వచ్చినప్పుడు అలా 2 డొక్కులు వేసేయండి అందులో అన్నాను. ఇక మరి వేరే దారి లేదు. వీళ్ళందరికీ చప్పగానే ఉంటుంది అది, ఎందుకంటే వాళ్ళకి కారం అంటే ఇష్టం, ఎక్కువ తింటారు. పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకుని తినేస్తారు. సో వాళ్ళకి కారం అంటే ఇష్టమైనప్పుడు ఏదైనా సరే కష్టం అనిపించదు. అది వచ్చాడు కారం ప్రియుడు. ఏమండి, ఇష్టమైనప్పుడు మనకి ఏది కష్టమని అనిపించదు కదా. అలాగే ఇప్పుడు ఈ మహారోదన, మహా విలాపము, మనోరోదన, మనోదుఃఖము, రోదన ఇవన్నీ ఉన్నాయి. కానీ అవి యెహెజ్కేలు గారి నోటికి ఎలా ఉన్నాయి చూడండి ప్రియులారా. అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండెను. నిజం ప్రియులారా, దేవుని మాటలు అవి మనకి నచ్చితే, అవి మనం ఇష్టపడితే చాలా మధురంగా ఉంటాయి. భక్తులందరూ అందుకే అలా అన్నారు, జుంటి తేనె ధారాల కంటే మధురము, కొవ్విన మెదడు దొరికినంత ఆనందంగా ఉంది, రుచికరంగా ఉంది. బాగున్నాయి ప్రభు నీ మాటలు, బాగున్నాయి తండ్రి నీ మాటలు. మరి అన్యజనులకి ఎందుకు నచ్చట్లేదు? ఆలోచించండి ఒకసారి. నాకు నచ్చాయండి, ఈ మాటలు నాకు నచ్చాయండి, మా బంధువులకు నచ్చవండి, నా రక్త సంబంధికులకి నచ్చవండి, నా స్నేహితులకు నచ్చవు. అరే నాకు నచ్చిన ఈ మాటలు, నేను ఇంత ప్రేమించేటువంటి ఈ మాటలు మీకు ఎందుకు నచ్చట్లేదు అని అంటే, ఈ చట్రంలో ఇమడటానికి మాకు ఇష్టం లేదు. నువ్వంటే నన్ను చాలామంది అంటారు, అరే నువ్వు అలా ఎలా మారిపోయావురా అంటారు మా ఫ్రెండ్స్. మొన్న మధ్య మా కాలేజీలో మాతో చదువుకున్న వాళ్ళందరూ గెట్ టుగెదర్ అనేది పెట్టుకున్నారు. నన్ను కూడా రమ్మన్నారు, నాకేం మీటింగ్ ఉంది, వెళ్ళలేదు. అందరూ కలిసి మొత్తం ఇంటర్లో చదువుకున్న వాళ్ళు, స్టూడెంట్స్ అందరూ ఏకమైపోయి గెట్ టుగెదర్ పెట్టుకుని నాకు కూడా ఫోన్ల మీద ఫోన్ చేసి, నువ్వు రావాలి తప్పకుండా, మరి కుదరదు, కనీసం వచ్చేలా కనబడి భోజనం చేసైనా ఇల్లు అని అన్నారు. సరే తప్పకుండా చూద్దాం అని చెప్పాను. నాకేమో ఖాళీ లేదు, బిజీ షెడ్యూలు. సో నేను వెళ్ళలేదు. వెళ్ళబోయేసరికి నాకు వాట్సాప్లో ఫుల్గా మెసేజ్లు పెట్టారు. ఒకడైతే ఫోన్ చేశాడు,
అరే అసలు నువ్వు ఎలా మారిపోయావు ఇలాగా విజయ్, నువ్వు ఎలా ఉండగలుగుతున్నారో నువ్వు, అసలు నాకు అర్థం కాదు. ఎప్పుడో మీటింగ్లు అంటావు, అవంట ఇవంట ఇలా పోతావు, అసలు నీకు ఇంకేమి ఉండవరే నీ జీవితానికి? సరదాగా వచ్చి గెట్ టుగెదర్లో పాల్గొందాం, ఫ్రెండ్స్తో ఉందాం, ఇలా ఏదో పిచ్చపాటి ఆనందం సంతోషం ఇలాంటివి ఉండవా నీ జీవితానికి? అది ఎలా ఉంటారా బాబు మీరు, ఇంత చక్రం గీసుకుని ఎలా ఉంటారా మీరు అని అంటాడు. ఏమండి, వాళ్ళకి ఆ రుచి తెలిస్తే కదండి ఎలా ఉంటాం, వాళ్ళకి ఆ ఆనందం తెలిస్తే కదా. ఈరోజు లోకం అంతా పండగ చేసుకుంటుంది, కానీ మనం అంతకంటే గొప్పదైన పండగ చేసుకుంటున్నాం అని చెప్పండి. అది అంతేగాని అంతేనండి మనం అనేసరికి మొహాలు ఇలా దిగాలుగా పెట్టేయకండి, తన్నులు తింటారు. అర్థమైందా? అంతకంటే గొప్పదైన పండగ చేసుకుంటున్నాం మనం. చాలా గొప్ప పండుగ ఇది. ఇంతకంటే గొప్ప పండుగ అక్కడెక్కడ వస్తుంది? ఇంతకంటే గొప్ప పండుగ ఎక్కడొస్తుందండి? పిడకలు చేత్తో పెట్టుకోతే వస్తుందా? రాదు. మనకున్న ఆనందం ఉండదు అక్కడ. సత్యం కోసం పడే తపన, తాపత్రయం, ఆశ, ఈ ఎన్విరాన్మెంట్. 5వ రోజు అండి మా పిల్లలు ఈ నీల రంగు టీషర్ట్లు వేసుకున్న వాళ్ళు, ఆ ట్యాగ్లు వేసి తిరుగుతున్న మా అక్కలు చెల్లెళ్ళు, వీళ్ళందరూ 5వ రోజుకి ఏడ్చేస్తుంటారు. అన్నయ్య అయిపోతుంది సెమినారు, అయ్యయ్యో అయిపోతుంది సెమినారు, రేపటి నుంచి మళ్ళీ సంవత్సరం పాటు ఈ ఆనందం మనకు ఉండదు అని వాళ్ళు మొహాలు దిగాలుగా పెట్టేసుకుంటారు. ఇంకో రోజు పెంచితే బాగుంటుంది అన్నయ్య అంటారు. ఇంకో రోజు పెంచితే చాలా బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది పెంచితే, కానీ కష్టం. ఏమండి? అప్పుడు ఇష్టపడ్డవాడికి అలా ఉంటుంది, ఇష్టపడ్డవాడి ఆలోచనలు అలా ఉంటాయి, ఇష్టపడని వాడి ఆలోచనలు మరోలా ఉంటాయి. కాబట్టి వాళ్ళ విధానం వేరు, మన విధానం వేరు. మీకు ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. మనకు అంత ఇష్టం ఎందుకు అంటే, పేతురు గారు రాసినటువంటి పత్రికలో 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడుగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యనే కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. ఏం చేశాడట? నొప్పించుకొనుచు వచ్చెను. ఏమన్నా వాళ్ళందరితో కలిసిపోయి ఎంజాయ్ చేయొచ్చు కదా, ఈ ఒక్కడేటండి? మన వాళ్ళు సామె చెప్తుంటారు, నలుగురితో నారాయణ కులంతో గోయిందంటారు. మరి అలా ఉండొచ్చు కదా ఇతను. అలా ఉండలేడు. ప్రత్యేకింపబడిపోయాడండి. అతనికి దేవుడి మాట అంటే ఇష్టం లోతుకి. అతను దేవుని మాట తిన్నప్పుడే తియ్యగా ఉంటుంది, లోకం మాట విన్నప్పుడు తియ్యగా ఉండదు. సో అతను ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నా సరే అతడు ప్రత్యేకంగానే బ్రతుకుతాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మన స్టీఫెన్ బాబు ఉన్నాడు కదా, వాడిని ఆ మధ్యకాలంలో కొంత డిప్రెషన్లోకి వెళ్ళాడు తమ్ముడు. వాడికి ఏదైనా బాధ కలిగితే నాకు ఫోన్ చేస్తాడు, అన్నయ్య ఇది విషయం నాతో మాట్లాడుకుంటాడు. నాతో మాట్లాడితే వాడికి సంతోషం వచ్చేస్తుంది. కాసేపు ఒక అరగంట నీతో మాట్లాడితే చాలని నేను అన్ని మర్చిపోతాను అంటాడు. సో వాడిని ఒకరోజు ఉద్యోగంలోంచి బలవంతంగా తీసేశారండి. స్టీఫెన్ రాత్రి మాట్లాడాడు కదా, నెలకి మంచి జీతం వచ్చేది, ఉద్యోగంలోంచి బలవంతంగా తీసేశారండి. తీసేస్తే ఎందుకు తీసేశారో చెప్పలేదు. నేను ఎందుకు తీసేస్తున్నావు అని చెప్పి ఇన్ఫామ్ చేసి ఒక నెల తర్వాత నువ్వు మానే అంటే అది వేరే విషయం. అలా కాకుండా ఆఫీస్కి పిలిచి నువ్వు బయటికి పో, ఇక నువ్వు మాకు అవసరం లేదు, నువ్వు మా దగ్గర ఉండొద్దు, మా ఆఫీసులో నీకు పని లేదు పొమ్మన్నారు. ఎవరికైనా అది అవమానమా కదా, బాధ కదా? రీజన్ చెప్పండి, నన్ను ఎందుకు తీసేస్తున్నారు మీరు? ఎప్పుడు మీటింగులు అని పోతావు, ఎప్పుడు చూడు నీ ఫేస్బుక్ నిండా ప్రసంగాలు అవి ఇవి. ఎవరయ్యా నువ్వు మాకు సెట్ అవ్వు, నువ్వు మాతో పాటు బీర్లు తాగవు, నువ్వు మాతో పాటు విస్కీలు వెయ్యు, నువ్వు మాతో పాటు గేవాలు రావు, నువ్వు మాతో పాటు ఎంజాయ్ చెయ్యు, నువ్వు బోరింగ్ పర్సన్వి. సో నీలాంటి వాడు మాతో ఉండడానికి వీలు లేదు, గెట్ అవుట్ అన్నారు. అప్పుడు చాలా బాధపడ్డాడు. అప్పుడు నేను చెప్పాను, తమ్ముడు ఇది నీకు బాధపడాల్సిన విషయం కాదురా, ఇది ఆనందపడాల్సిన విషయం. నా నిమిత్తము లోకము మిమ్మల్ని ద్వేషించును అన్నాడు. నా నిమిత్తము లోకము మిమ్మల్ని ద్వేషించును అన్నాడు. నువ్వు ఎందుకురా బాధపడుతున్నావు? ఏం బాధపడకు, అసలు పట్టించుకోవద్దు, ఇంతకంటే గొప్ప పొజిషన్కి వెళ్తావు అన్నాను. అక్కడ నేను ఆ మాట చెప్పాను. కొన్నాళ్ళ తర్వాత మామూలుగా తీసేశారు. తర్వాత ఇంకో కంపెనీలో మేనేజర్ అయి కూర్చున్నాడు.
ఇప్పుడు తను ఒక కంపెనీకి మేనేజర్. సో మనుషులు మనల్ని తొక్కాలనుకున్నా మనం ప్రత్యేకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రత్యేకింపబడిన వాడికి ఎప్పుడు దేవుడి మాటలు ఎలా ఉంటాయి ప్రియులారా? చెప్పండి ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి. ప్రత్యేకింపబడని వాడికి అవి ఎలా ఉంటాయి? బాధగా ఉంటాయి. దేవుని ఆవేదన అర్థం చేసుకున్నవాడు, ప్రభువా నువ్వు బాధపడకు ప్రభువా, నేను ఉన్నాను కదా ప్రభువా, వాళ్ళందరూ దుర్మార్గులు ప్రభువా, వాళ్ళని కోసం బ్రతకరు ప్రభువా, నేను బ్రతికి నిన్ను ఆనందపడతాను ప్రభువా అని ముందుకు వస్తాడు. అందులో ఒక లోతు మనకు కనబడుతున్నాడు, ఒక నోవహు మనకు కనబడుతున్నాడు, ఒక ఎహెజ్కేలు మనకు కనబడుతున్నాడు, ఒక ఇర్మియా మనకు కనబడుతున్నాడు. ఇలా ఎందరో ప్రవక్తలు, భక్తులు మనకు కనబడుతున్నారు. చివరికి మన రక్షకుడైన యేసుక్రీస్తు మనకు కనబడుతున్నాడు. మరి మనం కనబడుతున్నామా ప్రియులారా? ఈ తరంలో మీరు చెప్పండి, మనం కనబడుతున్నామండి ఈ తరంలో? మన చుట్టూ కూడా అలాంటి వాతావరణం ఉందండి లేదా? మన చుట్టూ లేదా అండి అలాంటి వాతావరణం? ఉందండి. కానీ ఆ వాతావరణాన్ని బట్టి మనం ఆనందపడక, ప్రభువా నీ యందు నేను ఆనందించుచున్నాను, నీ యందు నేను సంతోషించుచున్నాను. ప్రభు ఇంతమంది నిన్ను బాధ పెడుతున్నారు తండ్రి, దుర్మార్గులు నీ వలన నీ వలన జన్మను పొందుకున్నారు, నీ వలన సుఖాలు అనుభవిస్తున్నారు, నీ వలన సంతోషాలు అనుభవిస్తున్నారు, నీ వలన ఈ ప్రకృతిని ఆనందిస్తున్నారు, ఈ ప్రకృతిలో పరవశిస్తున్నారు, నీ వలన నీ సెలవు వలన భోజనం చేస్తున్నారు. అంతమంది దుర్మార్గులు నేను బాధ పెడుతున్నారు తండ్రి, నేను అలాంటి వాడిని కాదు ప్రభువా, నిన్ను ఆనంద పెట్టడానికి నేనున్నాను ప్రభువా, నిన్ను ఆనంద పెట్టడానికి నేను ఉన్నాను తండ్రి. నీ మాట నాకు తీయగా ఉంటుంది తండ్రి, నీ మాట కంటే మధురమైనది ఈ ప్రపంచంలో నాకు ఏది లేదు తండ్రి. వ్యక్తిగత సమర్పణ. మా ఊర్లో వాళ్ళందరూ నేను బాధ పెడతారు, నేను బాధ పెట్టను ప్రభువా. మా మండలంలో అందరూ, మా జిల్లాలో అందరూ, మా ఏరియాలో, మా సిటీలో అందరూ నిన్ను బాధపడతారేమో, మా వీధులు అందరూ నిన్ను బాధపడతారేమో, కానీ నా కుటుంబం మిమ్మల్ని బాధ పెట్టదు ప్రభువా. అందుకే అబ్రహాము అడిగినప్పుడు అంటాడు, 10 మంది ఉన్నారేమో చూడు అబ్రహమా, నన్ను బాధ పెట్టని వాళ్ళు 10 మంది ఉన్నారేమో చూడు అబ్రహమా, పట్టణాన్ని వదిలేద్దాం, 10 మంది ఉన్నారేమో చూడు, పట్టణాన్ని వదిలేద్దాం. ఎంత ప్రేమండి దేవుడికి, తన కొరకు బ్రతికేవారంటే. భూమి ఫలిస్తే చూడాలని పాట అందుకే రాశాను, అలాంటి భావాలతోనే రాశాను. ఆ చరణాలు చాలా బాగుంటాయి, మనసు పెట్టి వినండి, కన్నీళ్ళు పెట్టేసుకుంటారు. నేనెందుకు చెప్తున్నానంటే, నేను ఆ పాట 2 సార్లు విని 2 సార్లు నాకు తెలియకుండానే ఫస్ట్ చరణానికే కన్నీళ్ళు వచ్చాయి. అది మీకు వినడానికి డ్యూయెట్ లాగా అనిపించవచ్చు, కానీ ఆ లోపల పొందుపరిచిన పదాలు అలాంటివి. పంట ఎండిపోతుంటే కడుపు మండిపోతుందా అన్నట్టుగా రోదించువాడు నేల మీద ఈ రైతు. అది నాకు తెలుసు, చాలాసార్లు కష్టపడి వ్యవసాయం చేసే రైతు కొడుకుని కదా నేను. రాత్రి చూశారు కదా నాన్నగారు, చాలా సింపుల్గా ఉంటాడు ఆయన, బాగా ఏజ్ అయిపోయింది. ఆయన కష్టపడి వ్యవసాయం చేసి ఇలా పంట చేతికొచ్చిందనే సమయానికి తుఫాన్ వచ్చేసో, వర్షం కురిసో పంట పోయేది. కష్టపడి సంపాదించింది కదా, కొంచెం బాధపడేవారు ఆయన. ఇంటికి వచ్చి అబ్బా అనుకునేవారు, పంట పోయిందని. పంట పోతుంటే రైతు గుండె బరువెక్కిపోతుంది, రైతుకింత బాధ కలుగుతుందే, మరి నువ్వెండిపోతుంటే ఆయనకి ఎంత బాధ కలుగుతుంది. అందుకే ఆ లైన్స్, పంట ఎండిపోతుంటే కడుపు మండిపోతుందా అన్నట్టుగా రోదించువాడు నేల మీద ఈ రైతు. నువ్వు ఎండిపోతుంటే హృదయ పరితాపముంది, నీకోసమే చింతించువాడు నిన్ను కన్నా రైతు. ద్రాక్ష తోట విషయంలో న్యాయం తీర్చమని అడుగుతున్నాడు, మేలులు మరిచిన కృతజ్ఞులను తానే ప్రశ్నించుచున్నాడు. ఆ పాటలో ఉన్న భావం చాలా అద్భుతమైంది ప్రియులారా. యెషయా గ్రంథంలో మీకు కనబడుతుంది, నేను ఒక ద్రాక్ష తోట నాటి తిని, కానీ అది నాకు కారు ద్రాక్షలను ఫలించింది అంటాడు. సచ్ ఎ వండర్ఫుల్ వర్డ్స్. ఆ పదాలు అద్భుతం, ఆ పొందిక అద్భుతం, ఆ అమరిక అద్భుతం. ఆ అద్భుతం దేవుడు చేసింది. నేను ఒక సాధనాన్ని మాత్రమే, ఎప్పటికీ నేను ఇప్పుడు చెప్తున్నాను, ఐఎమ్ నథింగ్, ఐఎమ్ ఆల్వేజ్ నథింగ్. ఇది ఈ పాటలను బట్టి ఘనత పొందుకోవడానికి ట్రై చేస్తున్నాను అనుకుంటారేమో. నో, నెవర్. నేను ఆయన పనిలో ఒక సాధనాన్ని. ప్రియులారా ఆలోచించండి,
ఆ పంట ఎండిపోతుంటే రైతు కడుపు ఖచ్చితంగా మండిపోతుందండి. పంట ఎండిపోయానండి. ఎంతోమంది అనంతపురం జిల్లాలో, రాయలసీమ ప్రాంతాల్లో పురుగుల మందులు తాగి చచ్చిపోతుంటారు ప్రియులారా. వాళ్ళని చూస్తుంటే బాధేస్తుందండి, బాధేస్తుంది. అందుకే 2వ చరణంలో రాశాను, సంఘం అంటే వ్యవసాయం, ప్రభువు కోరు ఫలసాయం, సమృద్ధి అయి నీతి ఫలములతో నిండుకొనుట ఏ న్యాయం, కోతకాలమే ఖాయం, సమసిపోవు అన్యాయం, గోధుమ కొట్లకు గురుగులు అగ్నికి చేర్చబడును ఆ సమయం. చాలా చాలా లోతైన భావాలు స్ఫురిస్తూ ఉంటాయి. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తాను, నా పాటల్ని పాటలుగా వినకండి, పాఠాలుగా వినండి. అవి పాటలు కాదు ప్రియులారా, పాఠాలు. అందుకే ఫస్ట్ ఆల్బమ్ నుంచి 3rd ఆల్బమ్ వరకు ఒక ముద్రేస్తాం, SVPR, క్రీస్తు పాఠాల గీతిక అని. అవి పాఠాలు, నాట్ పాటలు, అవి పాఠాలు. ప్రసంగం ఒక క్షణం విని తర్వాత మీరు మర్చిపోవచ్చు, కానీ నా పాఠాలు మీరు మర్చిపోకూడదు. అదే నా తపన, తాపత్రయం. అప్పుడు ఈ ఈ ఈ టైంలో నీకు ఆ ఆలోచన పడుతుంది, ప్రభువా వాళ్ళందరూ తిరుగుబాటు చేయి ప్రజలే, కానీ నేను అలా చెయ్యను ప్రభువా, నేను అలా చేయలేను ప్రభువా, నేను ఎప్పుడూ నీ కోసం ఉంటాను ప్రభువా, చచ్చిపోయేంత వరకు ఇలాగే ఉంటాను ప్రభువా, ఇలాగే చచ్చిపోతాను ప్రభువా. ఎంతమంది ప్రజలు నీకు అన్యాయం చేసి, నిన్ను మోసం చేసి, నీ మీద తిరుగుబాటు చేస్తుంటే ఎంత రోదన, ఎంత వేదన. ఎవరైనా నన్ను మోసం చేస్తేనే నేను తట్టుకోలేనే. తట్టుకోగలవా నువ్వు? నీ స్నేహితుడి నిన్ను మోసం చేస్తే తట్టుకోగలవా? నీ బంధువు నిన్ను మోసం చేస్తే తట్టుకోగలవా? నీ భార్య నిన్ను మోసం చేస్తే తట్టుకోగలవా? నీ భర్త నిన్ను మోసం చేస్తే తట్టుకోగలవా? తట్టుకోలేవే. మరి దేవుడు ఎలా తట్టుకుంటాడండి? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కడు మోసం చేస్తే భరించడం మహా కష్టం అండి, మహా కష్టం. మనల్ని నమ్మించి ఎవడైనా ఒక్కడు మోసం చేశాడు అనుకోండి, చాలా బాధ అనిపిస్తుందండి. అరే నేను గుండెల నిండా నమ్మాను వీళ్ళని, ఎందుకు నన్ను ఇలా మోసం చేశారు, ఎందుకు నన్ను అలా బాధ పెట్టారు, ఎందుకు నన్ను ఇలా ఆవేదనకు గురి చేశారని తట్టుకోలేక మనం చాలా చాలా కన్నీళ్ళు పెట్టుకుంటాం. చాలా. అలాంటి సిచ్యువేషన్లో 100 మంది ప్రజలు, 1000 మంది ప్రజలు ఆ కన్న తండ్రికి కడుపు కోత మిగులుస్తుంటే ఆయనకు బాధ కాదా? ఆలోచించండి. ఆయనకు ఆవేదన కాదండి? ఆవేదనేనండి, ఆవేదనే. ఆవేదనలో నుండి పుట్టిందే ఈ పాట. భూమి ఫలిస్తే చూడాలని నేల మీద ఈ రైతు కల, నీవు ఫలించుట చూడాలని నేను నాటిను నీ తండ్రి ఇలా. ఆలోచించండి ప్రియులారా. అందుకే ఇప్పుడు నీకు వ్యక్తిగత సమర్పణ కావాలి. ప్రభువా నేను మోసం చేయను ప్రభువా, చాలాసార్లు నేను నిన్ను బాధ పెట్టాను ప్రభువా, నేను బాధ పెట్టను ప్రభువా. నిజంగా చాలాసార్లు నా లైఫ్లో కూడా కొన్ని అలాంటివి జరిగాయి. మోసపోవడం, నమ్మడం. ఇప్పటికీ కొన్ని విషయాల్లో నేను చాలా హర్ట్ అవుతూ ఉంటాను. అవి గుర్తొచ్చినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. కొంచెం నాతో నేనే చెప్పుకుంటూ, నాతో నేనే మాట్లాడుకుంటూ ఉంటాను. అలాంటి సిచ్యువేషన్లో అరే నేను ఎవరో నన్ను బాధ పెట్టారని, ఎవరో నన్ను ఇబ్బంది పెట్టారని, ఎవరో నన్ను కొంచెం హర్ట్ చేశారని నేను బాధపడుతున్నానే. నా పరలోకపు తండ్రి నేను ఎన్నిసార్లు హర్ట్ చేయలేదు, నా పరలోకపు తండ్రి నేను ఎన్నిసార్లు బాధ పెట్టలేదు, నా పరలోకపు తండ్రి నేను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టలేదు, ఎన్నిసార్లు ఆయన నా వైపు చూశాడు. నా వైపు చూసిన ప్రతిసారి నేను ఆయనకి యథార్థంగా కనబడ్డానా? నా వైపు చూసిన ప్రతిసారి నేను ఆయనకు నమ్మకంగా కనబడ్డానా? నా వైపు చూసిన ప్రతిసారి నా కుమారుడు నా కోసం భూమి మీద బ్రతుకుతున్నాడన్న భావన ఎప్పుడైనా ఆయనకు మిగిల్చానా? లేదే. ఎన్నోసార్లు తండ్రిని మోసం చేసిన తనయుల చరిత్ర మనది ప్రియులారా, కాదా? చాలాసార్లు. అప్పుడు ఎంత ఏడ్చుంటాడండి ఆయన, ఎంత కన్నీరు గార్చుంటాడండి మన విషయంలో, ఎంత ఆవేదన పడి ఉంటాడండి మన విషయంలో. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, మీ మనసులు మారిపోతాయి. వ్యక్తిగత సమర్పణ వైపు మీరు అడుగులు వేస్తారు.
నిజంగా మీ మనసులు మారిపోతాయండి ఆయన బాధ అర్థమైతే. ఆయన బాధ అర్థమైన వాడు ఎవ్వడు కూడా ఆనందంగా ఉండలేడండి. ఆయన మాటే ప్రాణం అయిపోద్ది మనకప్పుడు. ఆయన మాటే నాకు ప్రాణం, ఆయన మాటే నాకు వేదం, ఆయన మాటే నాకు సంతోషం, ఆయన మాటే నాకు ఆనందం. అది నా నోటికి తేనెవలే తీయగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. ఆ మధురానుభూతుల్ని నేను అనుభవిస్తున్నాను, పరవశిస్తున్నాను అని చెప్పగలిగే స్థాయిలోనికి మనం వెళ్ళిపోతాం ప్రియులారా. ఆ తర్వాత మాటలు చూడండి. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, నువ్వు వెళ్ళినాయినా, నువ్వు మంచోడు నాయన, నువ్వు ఒక్కడు నా కోసం నిలబడ్డావు, నువ్వు ఒక్కడున్నావు నా కోసం, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పు. నీవు గ్రహింపలేని యాస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీయుల యొద్దకి నేను పంపుతున్నాను. చూసారు ఎంత ఖచ్చితంగా చెప్పాడు. ఎవడో నీ భాష కాని వాడి దగ్గరికి, యాస మాటలు పలికేవాడి దగ్గరికి నేను పంపట్లేదు నాయన, నీ భాష బాగా అర్థమయ్యే వాళ్ళ యొద్దకి నేను పంపిస్తున్నాను. నువ్వు మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి తెలుస్తుంది. నీ భాష బాగా అర్థమయ్యే వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాను. నీవు గ్రహింపలేని యాస మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నిన్ను పంపుటలేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు. ఎంత అద్భుతం అండి ఇది. ఇప్పుడు దేవుడు నా దగ్గరికి వచ్చి, నాయన నువ్వు పంజాబ్ వెళ్ళు, అక్కడ నువ్వు మాట్లాడు, వింటారు. నువ్వు అమెరికాకు పో, నువ్వు ఇంకో దేశానికి పో, అక్కడ మాట్లాడు, నువ్వు వింటారు. కానీ నీ వాళ్ళ మధ్య నువ్వు మాట్లాడితే వినరు నాయన అన్నాడు అనుకోండి, అది ఎంత బాధగా ఉంటుందండి నాకు. అరే నా భాష బాగా తెలిసిన వాళ్ళు, నాతో పరిచయం ఉన్నవాళ్ళు, నా మాట అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు, వీళ్ళకి నేను చెప్పేది అర్థం కాకపోతే వాళ్ళకి అర్థం అవుతుంది. అయ్యా వాళ్ళకి అర్థం అవుతుంది, వీళ్ళకే అర్థం కావట్లేదు. ఇశ్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులై నేను చెప్పిన మాటలను ఆలకింపక ఉన్నారు గనుక నీ మాటలు విననొల్లరు నాయన. వాళ్ళు విననొల్లరు. మరి ఏం చేద్దామండి? మానేద్దామండి వినట్లేదని? మానకూడదండి. అప్పుడు అంటున్నాడు దేవుడు తెలుసా, ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా చేసేదను అన్నాడు. బాగా చదవండి, ఆ భావాలు మీకు అర్థమవుతాయి. వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా నేను చేసేదను, నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను. వారికి భయపడకుము, వారందరూ తిరుగుబాటు చేయవారైనను వారిని చూచి జడియకుము అన్నాడు. ఇది కఠినమా? నుదురు కఠినమా? హృదయం కఠినమా? నిన్ను కఠినంగా చేస్తానంటున్నాడు, నీ మాట కఠినంగా చేస్తానంటున్నాడు, నీ ముఖం కఠినంగా చేస్తానంటున్నాడు, రాతి కంటే కఠినంగా ఉండు వజ్రము వలె నిన్ను చేస్తాను అంటున్నాడు. ఇంత కఠినుడుగా వ్యవహరిస్తే వాళ్ళ దగ్గర కుదురుతుందా? మరి రాత్రి కూడా 2-3 నా గురించి మాట్లాడుతూ మనోళ్ళే, అన్న చాలామందిని వేసుకుంటాడు, అన్న చాలామందిని అలా అంటాడు, ఇలా అంటాడు, చాలా కఠినంగా మాట్లాడతాడు అని అంటారు. నేను కాదండి కఠినంగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఎవరెవరో తెలుసా? ఇక్కడ మీరు ఎవరిని చూశారు? యెహెజ్కేలు గారిని చూశారు. ఇంకా చూపించమంటారా? యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటిని అన్నాడు. ఎలా చేసుకున్నాడట? చెకుముకి రాతి వలె. ప్రవక్త కఠినుడైపోతున్నాడు ప్రియులారా. యెహెజ్కేలు మాత్రమే కాదు, ప్రవక్త ఏమైపోతున్నాడు? కఠినుడైపోతున్నాడు. కఠినులతో మాట్లాడుతున్నాడు గనుక, తాను వెళ్ళి ప్రకటిస్తున్నది కఠినుల మధ్య గనుక, తిరుగుబాటు చేయు ప్రజల మధ్య గనుక కఠినుడుగా మాట్లాడుతున్నాడు. కఠినుడుగా దేవుడే అతన్ని మార్చేశాడు. మరో సందర్భం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి
నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకు, విరగగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. 17వ వచనం. కాబట్టి 17, నీవు నడుము కట్టుకుని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము, భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. యోధారాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, ప్రజల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతటిలో నీవు ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఎత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. చూసారా ప్రియులరా? కఠినంగా మాట్లాడటం వెనక దేవుని యొక్క ఆలోచన ఏంటండి? మీకు సాత్వికంగా మాట్లాడటం కావాలి, కానీ దేవుని కొరకు బ్రతకటం మాత్రం కుదరదు. ఈ సమాజం చూడండి, దేవుని కొరకు బ్రతకరట, కఠినమైన మాటలు మాట్లాడకూడదట. దేవుని కొరకు బ్రతకరట, ఖండించకూడదట, గద్దించకూడదట, హెచ్చరించకూడదట. దేవుని కొరకు బ్రతకరట, నీకెందుకయ్యా అంటారట. దేవుని కొరకు బ్రతకరట, నువ్వెవడవయ్యా చెప్పడానికి అంటారట. చూసారు? ఆనాడు ఈనాడు అదే స్వభావం ప్రియులారా, అదే స్వభావం. ఆ టైంలో దేవుడు బుద్ధి చెప్పునైనా, మష్కరులారా, లోబడనొల్లని ప్రజలారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, పరిశుద్ధాత్మను ఎదిరించుటకు మీరు మీ పితరులు ఎల్లప్పుడూ మీ దౌర్భాగ్యపు బ్రతుకులు ఇవేనా మీ జీవితాలు? వాళ్ళ మీద తన గొంతెత్తి మాట్లాడినందుకే కదా రాళ్ళెత్తేశారు. కొట్టి 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 అవయవాలు ఛిద్రమైపోయేలా కొట్టి చంపేశారు. కఠినమైన మాట, కఠిన పరిచేశాడు ముఖాన్ని. నీ ముఖమును చేకుముకి రాతి వలె మార్చేస్తాను, ఇనుప గోడ వలె, ఎత్తడి స్తంభం వలె నిన్ను మార్చుతాను నాయన. నీ మాట అలాగే ఉండాలి, పగిలిపోవాలి. నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళ బండ హృదయాలు బద్దలైపోవాలి, పొడవబడాలి. ఒక్కొక్కడు పొడవబడాలి. తిరుగుబాటు చేసే ప్రజల మధ్యకు నువ్వు వెళుతున్నావు నాయన, కాబట్టి పొడవబడాలి వాళ్ళు. అందుకే వాళ్ళ హృదయాలను నేను ఈ విధంగా మార్చుతాను అంటున్నాడు ప్రియులారా దేవుడు. చూడండి యెహెజ్కేలు గ్రంథంలో అప్పుడు అంటున్నాడు 10వ వచనం, మరియు నరపుత్రుడా చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నింటినీ చెవులారు విని నీ మనస్సులో ఉంచుకుని బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. వారు వినినను వినకపోయినను ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చును. విన్నా వినకపోయినా చెప్పేయి. ఇదేంటండి విచిత్రం? వింటే కదా చెప్పాలి, వినకపోతే చెప్పకూడదు. నో, వినకపోయినా చెప్పేయి. చెబితే వింటారా వాళ్ళు? చెబితే వింటారా? వినరండి. ఎందుకంటే అక్కడ ఏముంది? గెద్దుంది, పీనుగును పీక్కి తింటుంది. ఈ పీనుక్కి ఆ గెద్దే కావాలి, ఆ గ్రద్దకి ఈ పీనుగే కావాలి. చాలా గాఢమైన బంధం వాళ్ళిద్దరిది. గద్దకి పీనుక్కున్న సంబంధాన్ని ఏ విధంగా వర్ణించగలమండి? ఇలాంటి పెళ్లి పాటలు 10 రాసినా వర్ణించలేం. అంత గొప్ప బంధం అది. అదో మధురమైన బంధం. కాక్కి చచ్చిపోయిన ఎలక్కి ఉన్నంత అనుబంధం గ్రద్దకి పీనుక్కి ఉన్న సంబంధం అదే కావాలి. అయినా సరేనైనా వినినా వినకపోయినా, రాత్రికి మంచి పాట ఎందురు కానీ పీనుకున్న చోట వీడియో బాగా చేశారు. వినినా వినకపోయినా నువ్వు ప్రకటించిన ఆయన వెళ్ళి అన్నాడు. ఇప్పుడు అంతలో ఆత్మను ఎత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగా కాను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట
వీటిని ఆత్మ ఎత్తుకొని పోతుంది అంటున్నాడు చూడండి అక్కడ. ఆత్మను ఎత్తుకొని పోగా మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానినొకటి తగులుట వలన కలుగు చప్పుడు, వాటి పక్కనున్న చక్రముల ధ్వని, గొప్ప సందడి. అంటే మొదటి అధ్యాయంలో ఏ యెహోవా స్వరూప ప్రభావ దర్శనాన్ని అయితే చూశాడని మొన్న మీరు విన్నారో ఆ సైన్యం నీకు తోడుగా ఉంది అనేది అక్కడ భావన. ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా అంటే నీ వెనక దేవుని సైన్యం ఉంది, దేవుని సైన్యం నీకు తోడుగా ఉంది. గొప్ప సందడి జరుగుతున్నట్టుగా నాకు కనబడిన ఆత్మ నన్ను ఎత్తుకుని తోడుకుని పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకుల పడుచు కొట్టుకుని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. నేను కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి వద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమీయూ చెప్పకయు కదలకయునున్నవాడనై 7 దినములు వారి మధ్య ఉంటిని. 7 రోజులు అలా మౌనంగా ఉన్నాడండి. వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఇంతకీ వీళ్ళు ఎవరంటే దుష్ట కార్యక్రమాలు, దుర్నీతి కార్యక్రమాలు చేసి చెరలోనికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, నాయన వాళ్ళు దెబ్బతిని ఇక్కడికి వచ్చారు కదా, వాళ్ళు పాపం చేసి నన్ను బాధ పెట్టి తిరుగుబాటు చేసి దెబ్బతిని ఇక్కడికి వచ్చారు కదా, ఇప్పుడు వెళ్ళు నాయన వాళ్ళ దగ్గరికి, ఇప్పుడు వెళ్ళి వాళ్ళకు బుద్ధి చెప్పు, విన్నా వినకపోయినా సరే బుద్ధి చెప్పు. అరే ఇకనైనా కళ్ళు తెరుచుకోండి అని చెప్పు, ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి అని చెప్పు, మాట్లాడు వాళ్ళతో అని పంపించాడు. మాట్లాడు వాళ్ళతో అని పంపిస్తే వచ్చాడు, కూర్చున్నాడు. ఆ 16వ వచనం చూడండి. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను, నువ్వు ఒక కాపరివి. వాళ్ళు అంగీకరించకపోయినా నువ్వు కాపరివే. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఇతను మా కాపరిని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నువ్వు వెళ్ళి, నేను వెళ్ళి గట్టిగా బయట సంఘాల వాళ్ళకి మీరు చేసే తప్పు, మీరు ఎలా ఉండకూడదు అలా ఉండకూడదు అని బుద్ధి చెప్పావు అనుకోండి, నువ్వేమన్నా మా కాపరి ఏంటయ్యా, ఎవడు నువ్వెవడు మా చెప్పడానికి అంటారా? అన్నా కూడా యెహెజ్కేలు ఎవరు వాళ్ళకి? కాపరే. ఇశ్రాయేలీలు ఒప్పుకోకపోయినా నేను నిన్ను నియమించాను కాబట్టి వాడెవడు అంగీకరించడానికి నువ్వు కాపరివంతే. నేను నిన్ను కావలిగా నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాడు, జాగ్రత్తగా వినాలి సంఘంలోని బిడ్డలందరూ. చాలామందికి ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. సో ఎవరో తప్పు చేస్తుంటారు, అప్పుడు అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞేయగా నీవు అతనికి హెచ్చరిక చేయకయు. నీవు అతనికి ఏం చేయకయు? హెచ్చరిక చేయకయు. రే నువ్వు చేసే తప్పు, దిద్దుకోకపోతే పోతావు, నీకు టైం దగ్గర పడింది అన్నావు అనుకోండి, మన దగ్గర రావడం మానేస్తాడు. రావడం మానేయడం ఏంటండి నాకు అర్థం కాదు. వస్తే ఏమొస్తుందండి మనకి? ఈ ఒక్క విషయంలో క్లారిటీ వస్తే సేవ అద్భుతంగా చేయొచ్చు ప్రియులారా. వాడు నా దగ్గరికి రావటం మానేస్తాడు, నేను గద్దిస్తే మానేస్తే ఏమవుద్ది అంటే మానేస్తే అండి మరి నేను ఎలా బతకాలండి అని కింద బొట్టనెలతో గీస్తున్నావు అనుకో ముగ్గులు, నువ్వు సేవకు అనర్హుడివి. గెట్ అవుట్. నువ్వు సేవకు పనికిరావు, అస్సలు కుదరదు, నీతో సేవ వేస్ట్. నువ్వు సేవకు పనికొచ్చేవాడివి కాదు, వేస్ట్ క్యాండిడేట్వి. గెట్ అవుట్. దేవుడు చెప్పమన్నది చెప్పకుండా నీకు నచ్చింది నువ్వు చెప్పుకుని బ్రతుకుతున్నావంటే బ్రతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకున్నావని అర్థం. బ్రతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకున్నవాడు దేవునిని సంతోషపెట్టే బోధ ఎప్పటికీ చేయలేడు. దేవుణ్ణి సంతోషపెట్టే బోధ పెట్టి నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఎవరి కోసం వస్తున్నావు? నా కోసమా నువ్వు వస్తున్నావు? నన్ను బతికించడం కోసమా నువ్వు వస్తున్నావు? నువ్వు బతకడానికి వస్తున్నావా? ఎందుకు వస్తున్నావు నువ్వు ఇక్కడికి? నువ్వు బతకడానికి వస్తున్నావు, నన్ను బతికించడానికి కాదు. ఒకవేళ నన్ను బతికించడానికి కూడా నీకంటే అవివేక ప్రపంచంలో మరొకడు ఉన్నాడు. నన్ను బతికించడానికి రావట్లేదు నువ్వు ఇక్కడికి, నువ్వు బతకడానికి వస్తున్నావు. నువ్వు బతకాలంటే నేను కూడా ఆయన క్రింద బతకాలి, ఆయన మాట విని బతకాలి. ఆయన మాట విని బతకకపోతే నువ్వు ఆయన కుమారుడివి, కుమార్తెవి కాదు, ఈవెన్ నేనైనా సరే. అలాంటప్పుడు వాడు దుర్మార్గుడైతే వాడి విషయంలో నువ్వు చేసింది దుర్మార్గపు పని, వాడు నిన్ను చెడ్డ చేసినా పర్లేదు, వాడిని అవమానించినా పర్లేదు, వాడిని తిట్టినా పర్లేదు,
వాడి గురించి బ్యాడ్ పబ్లిసిటీ చేసిన పర్లేదు, డోంట్ కేర్ ఎనీబడి. ధైర్యంగా తప్పు, వాడు నీ దగ్గర ఉన్నవాడైతే కనుక, వాడు దుర్మార్గత వైపు అడుగులేస్తుంటే కనుక తప్పు చేస్తున్నావు, దుర్మార్గుడా, దుర్మార్గతను విడిచిపెట్టు. పౌలు చూశారా, కొరింథీ సంఘంలో ఎవడో తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, బయటికి గెంటేయండి అర్జెంటుగా అన్నాడు. బయటికి గెంటేయండి అర్జెంటుగా. అలాంటి వాణిని ఎందుకు మీరు పెట్టుకున్నారు? బుద్ధి చెప్పండి. దుర్మార్గుడా, మారతావా పోతావా? ఒకటే మాట, మారతావా పోతావా? పోతాను అంటే పో, పనేం లేదు నీతో. ఇదేం వ్యాపార కేంద్రం కాదు, దేవుని వ్యవసాయం. ఏంటిది? దేవుని వ్యవసాయం, వ్యాపార కేంద్రం కాదు ప్రియులారా. అదే చెప్తున్నాడు యెహెజ్కేలుతో. చూడండి ఏమంటున్నాడు, నీవు అతనిని హెచ్చరిక చేయకు. హెచ్చరిక, బ్రతిమలాడటం కాదు, హెచ్చరిక. దగ్గరికి వెళ్ళి, ఎరా బాబు ఈ మధ్య వాక్యానికి రావట్లేదేనా? అదేంటి నాన్న అలా మానేస్తే ఎలా నాన్న? రా నాన్న బాబు అనాలా? అలాగనాలా? టీచర్ ఎప్పుడైనా అలా అన్నాడండి మనల్ని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు? టీచరు స్కూల్ ఎగ్గొట్టేసి బయట తిరుగుతుంటే, బాబు స్కూల్కి రా నాన్న, అలా మానేస్తే ఎలా నాన్న, ప్లీజ్ నాన్న, నేను బతకాలి కదా నాన్న, మీ అమ్మగారు నాన్నగారు నాకు ఫీజు ఎవరు నాన్న, బాబు రా నాన్న, నా బతికించు నాన్న అని అన్నాడా? అంటే టీచరే కాదు. టీచర్కి ఒక వాల్యూ ఉంది, ఆ స్థితి దేవుని వలన కలిగింది. మానేసావా? ఎందుకు మానేసావు? లోకంలో కలిసిపోయావా? అయితే పోతావు. లోకంలో కలిసిపోయావా నువ్వు? అయితే పోతావు. దగ్గర పడింది నీకు, ముప్పు దగ్గర పడింది. బీ కేర్ఫుల్. ముప్పు దగ్గర పడింది. నువ్వు అనుకోవచ్చు, నా బాగానే ఉంది కదా, నాకేంటి, డబ్బు ఉంది, అధికారం ఉంది, హోదా ఉంది, బలం ఉంది, అందం ఉంది, చాలా ఉంది, నాకేంటి, నేను ఇలాగే ఉంటాను నువ్వు అనుకుంటే అనుకో. బట్ దేవుని మాటను దాటి ఎక్కడికి పోలేవు. ఆయన గీసిన గీత దాటి వెళ్ళటం నీ వల్ల కాదు కదా, ఎవడు దిగొచ్చిన ఎవడి వల్ల కాదు. మైండ్ ఇట్. చెప్తున్నాడు చూడండి అక్కడ ఏమంటున్నాడు, తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానికి హెచ్చరిక చేసినప్పుడు ఆజ్ఞయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానికి హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఒత్తరివాదిగా నిన్ను తీసుకెళ్ళి లోపలేసేస్తాను అన్నాడు. అంతే, నిన్ను తీసుకెళ్ళి లోపలేసేస్తాను. అది మనకు కొంచెం మొమాటంగా అనిపించింది ప్రభా, మొమాట పడ్డాను ప్రభా చెప్పడానికి, బాగా దగ్గరుడు ప్రభా అంటే డబ్బులు ఎక్కువ ఇస్తాడు ప్రభా అన్నావు అనుకో, డిప్ మీద కొట్టేస్తాడు. డబ్బులు ఏంటి నాయన, డబ్బులు ఎక్కువ ఇవ్వడం ఏంటి? అలా కాదు ప్రభా కొంచెం హోదా ఉన్నాడు ప్రభా, అతను హోదా ఉంటే ఎవడికి లెక్క? దేవుడి కంటే ఎక్కువ హోదా, దేవుడి కంటే ఎక్కువ ఘనత, దేవుడి కంటే ఎక్కువ అతని ఔన్నత్యం. నిన్నెందుకు నియమించాడు దేవుడు ఇక్కడ? చెప్పమని హెచ్చరిక చేయి. అది ప్రేమతో చేసేది. నువ్వు చెప్పకపోతే వాడు చేస్తాడు. గో స్లో అని ఎందుకంటారు? నువ్వు వేగంగా వెళ్ళటానికి కడుపు కుళ్ళిపోయే వాళ్ళకి చూడలేక, నీ ఆనందాన్ని చూడలేక, స్లోగా వెళ్ళరా బాబు అని చెప్తే నీ ఆనందాన్ని చూడలేక కుళ్ళిపోతున్నారండి. వీడు తోలలేడు, నన్ను తోలలేడు అంటావా? తోలు బాగా. ఆ తర్వాత తోలంతా నేల మీద ఉంటుంది, వలచుకుని పోవాలి. అప్పుడు హెచ్చరిక ఎందుకు చేస్తారంటే మన బాగు కోసం. సో నువ్వు హెచ్చరిక చేయకపోతే అతని రక్తానికి నేను ఉత్తరవాదిని అన్నాడు. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు తప్పించుకుంటావు. నువ్వు సేఫ్ సైడ్ ఉంటావు. వాడే పోతాడు. ఇంక మరి ఏం చేస్తావు? చెప్పాం వినలేదు, వాడే పోతాడు. నువ్వు సేఫ్ సైడ్ ఉంటావు, నీకేం ప్రాబ్లం లేదు. నీవు తప్పించుకుందువు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా, అబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటావు కదా, నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును,
నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచిన. ఇక్కడ ఇంకో గొప్ప విషయం చెప్పేశాడు చూసారా. ఒక నీతిమంతుడు చాలా నీతిగా బ్రతుకుతాడు, చాలా యథార్థంగా బ్రతుకుతాడు. ఒక్క వారం రోజుల నుంచి తేడా కొడుతుంది మనిషి దగ్గర. ఒక వారం రోజుల నుంచి ఎందుకో తేడాగా ఉన్నాడు. లోక వైపు ఆకర్షింపబడుతున్నాడు, దేవునికి దూరంగా వెళుతున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు, ఆయన బాధ పెడుతున్నాడు, ఆయన ఇబ్బందికి గురి చేస్తున్నాడు. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. కానీ నీ దృష్టికి వాడు నీతిమంతుడు, ఇన్నాళ్ళు నీతో బాగానే ఉన్నాడు, ఇన్నాళ్ళు నీతో బాగా బ్రతికాడు, సంఘంలో చక్కగా వ్యవహరించాడు, సంఘంలో చాలా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు, చాలా బాగా పనిచేసేవాడు, ఇలాంటి కార్యక్రమాల్లో కూడా ముందుండి నడిపించేవాడు. అలాంటి వాడు ఇప్పుడు 10 రోజుల నుంచి తేడా కొడుతున్నాడు. సర్లే మొన్నటిదాకా బాగానే ఉన్నాడు కదా, ఈ 10 రోజులు పట్టించుకోలే ప్రభు, ఇది బోనస్ కింద వదిలేస్తాడులే అనుకోకూడదు. అలాగ అనుకున్నా కూడా నిన్ను లోపలేసేస్తానంటున్నాడు. అలా అనుకున్నా కూడా నేను తీసుకెళ్ళి లోపలేసేస్తాను, వాడు చేస్తాడు. వాడు తన నీతిని బట్టి రక్షింపబడలేడు. పూర్వకాలపు నీతి వర్తమాన కాలంలో పరిగణనలోనికి రాదు. నోట్ దిస్ పాయింట్. గతకాలపు పాపం వర్తమానపు నీతికి పరిగణనలోనికి రాదు. నోట్ దిస్ పాయింట్. అందుకే ఎవరినైనా హెచ్చరిస్తే 10 ఏళ్ల కిందట అనకూడదు. స్టిల్ ఈరోజు మాట్లాడు, ఈరోజు నువ్వేంటి, అది దేవుడికి కావాలి. ఓ సోసు నీ గురించి మాది వెళ్దేయటమ్మా 10 ఏళ్ల క్రిందట అంట. మందేమో అది దరిద్రం జబ్బు, ఎప్పుడో తవ్వుకుంటూ వస్తాం. మనకి ఏం కావాలి చెప్పండి? వర్తమానం కావాలి. నీ వర్తమాన జీవితం కావాలి. ఇప్పుడు ప్రజెంట్ నీ సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్ నీ లైఫ్ స్టైల్ ఏంటి, ప్రజెంట్ నీ ఆలోచన విధానం ఏంటి, ప్రజెంట్ నువ్వు ఎలా ఉన్నావు, ఇది ఇంపార్టెంట్. సో దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి, దీని గురించి ఆలోచించాలి. దీని గురించి ఆలోచించకుండా ఎప్పుడో ఎక్కడో అని అనడం అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? రైట్. ఆ విషయాన్ని చెప్పకపోతే అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతును. అయితే పాపము చేయవలదని నీతి గలవారిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానేస్తే బతికేస్తాడు. అంతకుముందు చేసిన పాపాన్ని అయితే మాత్రం ఇంకా నేను పరిగణనలోకి తీసుకోను. అది చేశాడు ఓకే, కానీ మానేశాడు కదా. మానేశాడు కదా. ఇంకా మానేసిన తర్వాత దాని గురించి మాట్లాడకూడదు. మానేశాడు, అయిపోయింది. ఇంకా గతాన్ని తవ్వకూడదు. మానేశాడు, ఇంకా దాని ప్రస్తావన ఎత్తకూడదు. మానేశాడు కదా, ఇంకేం లేదు. అయితే వెళ్ళిపో, అయిపోయింది. సో అతను నేను ఇంకేమన్ను, అవశ్యంగా బ్రతుకుతాడు. నువ్వు కూడా బాగుంటావు. వాడు బాగుంటాడు, నువ్వు బాగుంటావు. చెప్పకపోతే వాడు బాగోడు, నువ్వు బాగోవు. చెప్పినా వాడు వినకపోతే వాడే బాగోడు, నువ్వు బాగుంటావు. అర్థమైన సూత్రాలు అదన్నమాట. ఇప్పుడు ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళు, నీకు వాళ్ళకి కూడా మొదలవుతుంది. జాగ్రత్త సుమా అని చెప్పాడు. అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము. అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను. నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కెబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు మరలా ప్రత్యక్షమాయను. నేను నేలను సాగిలపడగా, మళ్ళీ అది చూసినప్పుడల్లా కింద పడిపోతున్నాడు. కింద పడిపోవడం అనగానే ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి దాన్ని తగిలించకండి. ఆ పడ్డం వేరు, అది రాత్రి చూద్దరు కానీ స్క్రీన్ మీద. ఆ పడ్డం వేరు, ఈ పడ్డం వేరు సుమా. అది తోడు కాదు. ఏమండి, ఇది తగలగా ఈ ప్రభావాన్ని చూడగానే కింద పడిపోవడం అంటే ఎలా పడిపోవడం కాదు. ముందుకు సాష్టాంగపడి తనకు తానుగా, ఎవరో తోసేస్తే కాదు, తనకు తానుగా మోకరించి ముందు కొంగి సాష్టాంగపడి నమస్కారం చేసేస్తున్నాడు అనమాట. అంత ఆ ప్రభావాన్ని చూసినప్పుడల్లా, దేవుని శక్తిని గ్రహించినప్పుడల్లా. రైట్. ఇప్పుడు చూడండి, నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తర్వాత యెహోవా నాతో మాట్లాడి ఇలాగూ సెలవిచ్చెను. నరపుత్రుడా, వారు నీ మీద పాసములు వేసి వాటితో నిన్ను బంధింపబోవుదురు గనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగి ఉండుము చెప్పేశాడు వాళ్ళకి. చెప్పేసిన తర్వాత ఏం వేసేద్దాం అనుకుంటున్నారట? పాశములు వేసి బంధించేద్దాం వీడిని. వీడన్ని ఇలాంటి మాటలే మాట్లాడుతున్నాడు, మనకు అన్ని వ్యతిరేకంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ అనుకుంటున్నారు సిచ్యువేషన్ ఇది?
బాగున్నప్పుడు కదా, ఆల్రెడీ వీళ్ళు ఎక్కడికి వచ్చేసారు? చెరలోకి వచ్చేసారు. బబులోనీయులు చెరలో ఉన్నారు. బబులోనీయులు చెరలో ఉన్నప్పుడు చెబుతుంటే చెరలో ఉండి కూడా వాళ్ళ వాడినే చంపాలనుకుంటున్నారట. ఏమండి? వాళ్ళ వాడిని కూడా ఏం చేయాలనుకుంటున్నారు? చంపాలి అనుకుంటున్నారు. ఎంత ఘోరం చూడండి ప్రియులారా, ఎంత బాధాకరమైన పరిస్థితి చూడండి ప్రియులారా. చంపాలి అనుకుంటున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపకయుండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన చేసేదను. చూసారా? ఇక నేను నీ నాలుకను ఏం చేద్దాం అనుకుంటున్నాను? అంటుకొని చేసేద్దాం అనుకుంటున్నా. అంటే కొంతకాలం పాటు ఇక నువ్వు మాట్లాడొద్దు, మౌనంగా ఉండిపోవాలి. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరచెదను. వారు తిరుగుబాటు చేయవారు గనుక నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లకు యుండునుగాక అని ప్రభువుకు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. ఇంక నేను మౌనం అయిపోతున్నాను. నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఆ తర్వాత మీ ఇష్టం. నాశనం రాబోతుంది, యెరూషలేము విధ్వంసం కాబోతుంది, ప్రతిదీ పడగొట్టబడబోతుంది, భయంకరమైన పరిస్థితి, భయంకరమైన ఉగ్రత యెరూషలేము మీదకి రాబోతుంది. ఆ తర్వాత మా ఇష్టం. మనం ఇప్పుడు చెరలో ఉన్నాం, మన ప్రాంతం మొత్తం నాశనం అయిపోద్ది, మన ప్రాంతం మొత్తాన్ని కూల్చేస్తారు, మన ప్రాంతం మొత్తాన్ని తగలబెట్టేస్తారు. కనీసం ఇప్పుడైనా మేల్కొనండి, తగలబెట్టేస్తారు అని చెప్పాడు. చెప్తుంటే ఈయన్నే చంపడానికి ప్రయత్నం చేశారు ప్రియులారా. నేను మొదటి రోజు మీకు చెప్పాను, 3 దఫాలుగా బబులోను రాజు వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. 3 దఫాలుగా. 2వ దఫాలో వెళ్ళిన వాడే యెహెజ్కేలు. ఇప్పుడు 3వ దఫా మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఘట్టం ఇది. ఆ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఘట్టం. ఈ మధ్యకాలంలో చెప్తున్నాడు, చెరలో ఉండి చెప్తున్నాడు, అరే నాయన కూల్చేసుకున్నావురా, నాశనం చేసేసుకున్నావురా, పట్టణం పాడైపోద్ది, యెరూషలేము పాడైపోద్ది. ఆ టైంలో ఒక కీర్తన వ్రాయబడింది ప్రియులారా, ఒక కీర్తన వ్రాయబడింది. ఆ కీర్తన ఏంటో మనం చూసి ముగించుకుందాం. 137వ కీర్తన మొదటి వచనం. 137వ కీర్తన మొదటి వచనం చూడండి ప్రియులారా. ఇదే సిచ్యువేషన్స్ అన్ని ఇందులో సింక్ అవుతాయి. ఖచ్చితంగా ఈ కీర్తన యెహెజ్కేలే రాశాడు అని మనం చెప్పలేం, కానీ చెరలో ఉన్నటువంటి కాలంలో, బబులోను చెరలో ఉన్నటువంటి కాలంలో వ్రాయబడినటువంటి కీర్తన. బైబిల్కున్న ఆ అనుబంధం మీకు తెలియాలి, గ్రంథంలో ఉన్న అనుబంధం, వచనాలకు ఉన్న సాంగత్యం మీకు తెలియాలి. ఏమండి? ఇక్కడ ఒక కీర్తన వ్రాయబడింది, 137వ కీర్తన. ఆ కీర్తన జాగ్రత్తగా చదవండి. ఇప్పుడు చూడండి, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. ఎక్కడ కూర్చుని ఎక్కడ జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారట? బబులోను నదుల దగ్గర కూర్చున్నారట. దేని జ్ఞాపకం చేసుకుంటున్నారట? సియోనును జ్ఞాపకం చేసుకుంటున్నారట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. అచ్చట మనల్ని చెరగొన్నవారు అన్నారట, రై పాట పాడండి రా అన్నారట. పాత సినిమాల్లో మీకు బాగా అలవాటు, ఈ గోండాగాళ్ళు తీసుకెళ్ళిపోతుంటారు హీరోయిన్ని లేకపోతే ఎవరొక్కరిని, చిన్న కొరడా పట్టుకు డ్యాన్స్ చేయమంటారు. మళ్ళీ అదేం శాడిజమో, అదే శాడిజమో, ఈ డైరెక్టర్కి శాడిజమో తెలియదు మనకి. కొరడా పట్టుకుని ఏ డ్యాన్స్ అయ్యి అని కొడుతుంటారు అనమాట. అప్పుడు వాళ్ళు డ్యాన్స్లు వేస్తుంటారు అక్కడ తక్కడమంటాను. అప్పుడు వీళ్ళు చూసి ఆపి వీలైపోతుంటారు. ఏమండి? ఇప్పుడు వీళ్ళట చెరలోనికి వెళ్ళిపోయి వీళ్ళు బాధలో ఉంటే, పాప వీళ్ళు బబులోను నదుల దగ్గర కూర్చుని సియోను తలుచుకుని ఏడుస్తుంటే భక్తులు వాళ్ళు అంటున్నారట, పాట పాడరా అన్నారట, కీర్తన పాడు నువ్వు అన్నారట. ఏమని పాడాలి? ఇల్లు కూలిపోయిందని పాడాలా? పట్టణం నాశనం అయిపోయిందని పాడాలా? నా ప్రజలు చెరపట్టబడ్డారని పాడాలా? నా దేశం పాపం చేత భ్రష్టు పట్టిపోయి దేవుని ఉగ్రతకు బలైపోయిందని పాడాలా? ఏమని పాడాలి? చూడండి ఏమంటున్నాడు అక్కడ. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదాని మాకు వినిపించండి అని మన వలన ఉల్లాసము కోరిరి. ఇక మీ పాటలు బాగుంటాయట కదా, మీకు ఎవరో దావీదు అనేవాడు ఉన్నాడట కదా, మంచి పాటలు రాస్తాడట కదా, ఏదో పాడండి రా అన్నారు అనుకోండి,
ఏమంటే బాధలో ఉన్నోడు పాట ఏం పాడతాడండి? అన్నీ కోల్పోయి ఉన్న ప్రాంతాన్ని విడనాడి దిక్కు లేక దారి లేక ఇబ్బందికరమైన పరిస్థితిలో నువ్వు పాడగలవా పాట? పాడలేవు. వాళ్ళు అంటున్నారు మమ్మల్ని ఎంటర్టైన్ చేయి, నేను ఉత్తినే తెచ్చుకున్నావు అనుకున్నావు చెరలోనికి. ఏంటండి, ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్ళిపోయారు? దేవుని ప్రజలండి వాళ్ళు, దేవుని ప్రజలు. ప్రియులారా, ఇప్పుడు ఒక మాట నేను చెప్తున్నాను, మీరు ప్రస్తుతానికి దేవుని ప్రజలు, మీ స్థితి బాగుంది, దేవుడు మీకు మంచి జీవితం ఇచ్చాడు, మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి ఇంత సత్యవాక్యాన్ని మీకు వినిపిస్తున్నాడు. నేను మా సంఘ బిడ్డలందరికీ ఎప్పుడైతే చెప్తాను, అటు రాజమండ్రిలో కానివ్వండి, బలభద్రపురంలో కానివ్వండి, మండపేటలో కానివ్వండి, ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రతి బిడ్డలకి అదే చెప్తాను నేను. ఆ కాట్రాలపల్లి, ఆ గండేపల్లి, మల్లేపల్లి, జగ్గంపేట ఈ పరిసర ప్రాంతాల్లో చాలామంది బిడ్డలు అందరూ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ నేను చెప్తాను, అరే నాన్న, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరు ఈ స్థితిలో ఉన్నారు, కాబట్టి మీకు ఇంత అవకాశం లభించింది, సమృద్ధిగా ఆహారాన్ని తింటున్నారు. వదులుకోకండి, దీన్ని లోకం వైపు చూడకండి. వదులుకుంటే మళ్ళీ మీకు అవకాశం రాదు. సియోను కీర్తనలు బబులోను నదుల దగ్గర కూర్చుని పాడే పరిస్థితి ఎంత బాధాకరం అండి. నా ఇంట్లో నేను హాయిగా ఉండేది నాకు ఎలా ఉంటుంది? ఎక్కడో ఇంటికి వెళ్ళి పని చేసుకుని బతకాలంటే వాడు పెట్టినప్పుడు తినాలి. నా వంటగది నా ఇష్టం, వండుకుని తింటాను. వాడు వంటగదిలో నా ఇష్టం ఎక్కడ ఉంటుందండి? వాడు పెట్టింది తినాలి, పాసిపోయింది తినాలి. ఆ పరిస్థితికి ఈ పరిస్థితికి ఎంత తేడా ఉంటుందో తెలుసా? ఎంత తేడా ఉంటుందో తెలుసా? చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు మీరు ఎంత బాగున్నారు తెలుసా? దాన్ని పాడు చేసుకోకండి ప్రియులారా, దయచేసి. మీరు బాగున్నారు, నిజంగా బాగున్నారు, దాన్ని పాడు చేసుకోకండి. పాడు చేసుకుంటే మళ్ళీ రాదు మీకు అవకాశం. ఇలాగే కొనసాగాలి జీవితం, దేవునిలో ప్రత్యేకింపబడిన జీవితం. చూడండి, అప్పుడు అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము అని, యెరూషలేమా నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరుచునుగాక. అర్థమైందా మీకు భావం? కుడి చేయి నేర్పు మరవడం అంటే అర్థమైందా మీకు? అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. అసంకల్పిత ప్రతీకార చర్య. మన చేతికి కొన్ని చర్యలు ఉంటాయి, అవి మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే దానికి బాగా అది ఏమైంది, అలవాటు అయిపోయింది. కొంతమంది కంప్యూటర్ టైప్ చేస్తుంటారు, టక్ 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 మన అసలు ఏ బటన్ ఎక్కడుందో కూడా తెలిసిపోద్ది వాళ్ళకి, ఎందుకంటే ఈ వేళ్ళకి అది ఏమైపోయింది, అలవాటు అయిపోయింది. కొంతమంది కీబోర్డ్ ప్లే చేస్తూ ఉంటారు, చూడరు, పక్కకి ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతారు, అలవాటు అయిపోయింది. చేతికి చాలా అలవాటు అయిపోయాయి. అలవాటైన పనులు ఎన్నో ఉన్నాయి మన చేతికి. ఇప్పుడు దీన్ని మనం మర్చిపోతామా? ఆనందం తినాలి, ఏ చేయలేస్తుంది ఫస్ట్ చెప్పండి? ఇలా వస్తుందా చెయ్యి? అలా రాదు, చచ్చినా రాదు. ఏం వస్తుంది మరి? అన్నం అనగానే ఏదో వస్తుంది, టక్మని వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేసింది ఇది టక్మని? రోజు నీ దగ్గరకు వచ్చి కుడి చేత్తో తినాలి అని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పలేదు ఎప్పుడు నీకు? అది చెప్పు నాకు. ఎప్పుడు చెప్పారు? చిన్నప్పుడు చెప్పారు. చిన్నప్పుడు ఏం చేస్తాం? 2 చేతులతో తింటాం, ఆ తర్వాత కాలుతో కూడా తింటాం కదా. అప్పుడు అమ్మ నాన్న వచ్చి, తప్పు నాన్న, బాబు అలా తినకూడదు నాన్న, ఈ చెయ్యి మాత్రం వాడాలి నాన్న, ఈ చేతిలో కాళ్ళు అన్నీ పెట్టేసి తినకూడదు నాన్న, ఈ చేతితో తిన్నానా అని అమ్మ నేర్పిస్తుంది. మళ్ళీ మా అన్నాడు మళ్ళీ ఈ చెయ్యి పెట్టేశాడు అనుకోండి, తప్పని చెప్పానా, నేను చెప్పానా, ఈ చేతితో తినాలి అని మళ్ళీ నేర్పిస్తుంది. అలా 2-3 రోజులు చెప్పేసరికి ఓహో అని బలవంతంగా ఈ చెయ్యి ఆపి ఈ చేతితో తింటుంటాడు. కానీ కొన్నాళ్ళకి ఇది అసంకల్పిత ప్రతీకార చర్య అయిపోద్ది, అలవాటు పడిపోయింది, ఇంకెవరో చెప్పక్కర్లేదు, వాడికి కూడా గుర్తుండక్కర్లేదు. అన్నం కంచం ముందు కూర్చోగానే ఏ చెయ్యి అనేది తెలియకుండా ఈ చేతితో తినేస్తుంటాం. ఎందుకు ఈ చెయ్యిని అలా వాడేస్తున్నావు అంటే, అది మన చేతుల వేళ్ళకి ఏమైపోయింది, నేర్చేసుకుంది. అది నేర్చేసుకుంది. ఇంక దానికి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియులరా, యెరూషలేముని ఎంత ప్రేమించారంటే వాళ్ళు, మా ఏరియా అది, మా ఇల్లు అది, మా పట్టణం అది, మేము అంత ప్రేమిస్తున్నాం, దాన్ని మేము ప్రేమిస్తున్నాం. తర్వాత చూడండి ఏమంటాడు, నేను నిన్ను జ్ఞాపకము చేసుకోనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. ఇప్పుడు యెహెజ్కేలు గారి నాలుక ఆయన అంగిటికి ఏమైపోయిందని చదువుకున్నాం,
అంటుకుపోయింది. ఇంక లేదు నాయన, మౌనంగా ఉండిపో, మౌనంగా బాధ అనుభవించు. ఇంక నువ్వు మౌనంగా బాధ అనుభవించి అయిపోయింది ఇంకా దాని పరిస్థితి. వీళ్ళు వినరు, ఇంకా వీళ్ళకి అర్థం కాదు, ఇంకా వీళ్ళు మారరు. చేతులారా నాశనం చేసుకుంటున్నారు జీవితాన్ని. చెరలోకి వచ్చిన తర్వాత కూడా బ్రతుకు మార్చుకోవటం వీళ్ళకి ఇష్టం లేదు. తర్వాత మాటలు, యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకునుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము, దానిని నాశనం చేయండి, సమూల ధ్వంసం చేయండి అనువారు చాటిరి కదా. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు అన్నాడు. ప్రియులారా, నిజమే, బబులోనీలు ఒక గొప్ప విధ్వంసాన్ని సృష్టించారు యెరూషలేములో. అది మామూలు విధ్వంసం కాదు. యెరూషలేము తుడిచిపెట్టుకుపోయింది. తుడిచిపెట్టుకుని ఇండ్లన్నిటినీ కూల్చేశారు. గొప్పవాళ్ళు ఇళ్ళన్నిటినీ కూల్చేశారు. ఏమీ లేవు, గోడలు పడగొట్టేశారు, రాజనగరులు పడగొట్టేశారు, అన్నిటినీ పడగొట్టేశారు, పాడు దెబ్బగా చేసేశారు. అదే మీకు మొదటి రోజు చెప్పాను, ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని నిలబడినటువంటి పట్టణమే యెరూషలేము పట్టణం. ఇప్పుడు చాలా అందంగా ఉంది. అప్పటి మాట చూడడానికి అందంగా ఉంది, మనుషులకు కాదు. ఎందుకంటే ఇప్పుడు దీర్ఘశాంతం నడుస్తుంది. ప్రియులారా, ఆలోచించండి. ఈ చరిత్ర మనం చదువుతున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, ఒక భక్తుడు ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు, బుద్ధి చెబుతున్నాడు, కానీ వినగలిగే మనసు మాత్రం వాళ్ళకి లేదు. వినగలిగే మనసు లేదు. అందుకే నువ్వు మౌనివై వారిని గద్దింపకు ఉండినట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన చేసేదను. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరిచెదను. వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారి యొద్దకు పోయి, వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లక యుండును గాక అని ప్రభువుకు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. అదే చేశాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెవిగలవాడు వినుగాక అన్నారు. కాబట్టి ఆలోచన చేసుకోండి, ఆలోచన చేయండి. చెవిగలవాడు వినుగాక. ఆనాటి పరిస్థితులు మన కళ్ళకు కట్టినట్టుగా దైవ గ్రంథంలో కనబడుతున్నాయి. చెరలో ఉన్న వాళ్ళకి బుద్ధి చెప్తున్న వాళ్ళకి ఎక్కలేదండి. ఆ తర్వాత పరిస్థితి ఏమైందో తెలుసా? అన్నంత పని అయింది. వెనక్కి తీసుకురాలేనంత పెద్ద దెబ్బ తగిలేసింది. దేవునికి భిన్నంగా బ్రతికినందుకు ఒక భయానకమైన పరిస్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. అది చాలా బాధాకరమైన పరిస్థితి, చాలా ఆవేదనతో కూడుకున్న పరిస్థితి. దీనంతటికీ కారణం సామాజిక సమర్పణ. దానికి ముందు వ్యక్తిగత సమర్పణ లేదు, జాతి భ్రష్టత్వం ఉంది అక్కడ. ఆ జాతి భ్రష్టత్వం వలన వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది ప్రియులారా. సో మీ పరిస్థితి అలా మారకూడదు. మీరు ఫలించాలి, మీరు దేవుని కొరకు నిలబడాలి, మీరు గొప్పవారిగా మారాలి. ఆ భూమి ఫలిస్తే పాట విందాం, అది ప్లే చేయండి. అది ప్లే అయిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. ఊర్ధ్వలోకపు రైతులు చేసే వ్యవసాయంలో నరమొక్కలం, ఆత్మ ఫలములు ఫలించాలని ప్రేమతో నాటిన విత్తులం. ఒకే తండ్రి సంతానం ఈ భూమి మీద ప్రతి జనం, ఒకే రీతిగా ఎదగాలన్నది నాటిన దేవుని శాసనం. ప్రేమ, విశ్వాసం, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశ నిగ్రహం, సంతసం, మంచితనము అను ఫలములీయవలెను. భూమి
భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. పంట ఎండిపోతుంటే కడుపు మండిపోతుందా అన్నట్టుగా రోదించువాడు నేల మీద ఈ రైతు. నువ్వు ఎండిపోతుంటే హృదయ పరితాపముంది, నీకోసమే చింతించువాడు నిన్ను కన్నా రైతు. పంట ఎండిపోతుంటే కడుపు మండిపోతుందా అన్నట్టుగా రోదించువాడు నేల మీద ఈ రైతు. నువ్వు ఎండిపోతుంటే హృదయ పరితాపముంది, నీకోసమే చింతించువాడు నిన్ను కన్నా రైతు. ద్రాక్ష తోట విషయంలో న్యాయం తీర్చమని అడుగుతున్నాడు, మేలులు మరిచిన కృతజ్ఞులను తానే ప్రశ్నించుచున్నాడు. ద్వేషం, కలహం, మత్సరం, మత్తత, అసూయ, క్రోధం, విమతము, కక్షలు అనుపారు ద్రాక్షలను కాయకూడదనెను. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. సంఘమంటే వ్యవసాయం, ప్రభువు కోరు ఫలసాయం, సమృద్ధి అయి నీతి ఫలములతో నిండుకొనుటయే న్యాయం. కోతకాలమే ఖాయం, సమసిపోవు అన్యాయం, గోధుమ కొట్లకు గురుగులు అగ్నికి చేర్చబడే ఆ సమయం. సంఘమంటే వ్యవసాయం, ప్రభువు కోరు ఫలసాయం, సమృద్ధి అయి నీతి ఫలములతో నిండుకొనుటయే న్యాయం. కోతకాలమే ఖాయం, సమసిపోవు అన్యాయం, గోధుమ కొట్లకు గురుగులు అగ్నికి చేర్చబడే ఆ సమయం. ఆయన యందు నిలిచి ఉండుటయే ఫలభరితమైన జీవితం, విస్తారముగా ఫలించి మహిమ పరచు వారికే కిరీటం. జ్ఞానం, సహనం, సత్యము, సద్గుణం, భయము, భక్తి, దయ ఉన్న జీవనం, నిత్య జీవమును స్వతంత్రించుకును. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. ఊర్ధ్వలోకపు రైతులు చేసే వ్యవసాయంలో నరమొక్కలం, ఆత్మ ఫలములు ఫలించాలని ప్రేమతో నాటిన విత్తులం. ఒకే తండ్రి సంతానం ఈ భూమి మీద ప్రతి జనం, ఒకే రీతిగా ఎదగాలన్నది నాటిన దేవుని శాసనం. ప్రేమ, విశ్వాసం, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశ నిగ్రహం, సంతసం, మంచితనము అను ఫలములీయవలెను.
ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల. నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల. నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. కాబట్టి ప్రియులరా, మీరు విన్న ఈ పాటలోని భావాన్ని మీరు గ్రహించారని నేను ఆశిస్తున్నాను. ఇది పాట కాదు, మళ్ళీ చెబుతున్నాను, ఇదొక పాఠం. మీకు, మీ ఆత్మీయ జీవితాలకు, మీ కుటుంబాలకు, మీ పుట్టబోయే పిల్లలకు, క్రీస్తు రాకడ ఆలస్యం అయితే భావితరాలకు ఇదొక చెరగని పాఠం, తరగని పాఠం, అద్భుతమైన పాఠం, ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేటువంటి పాఠం. దేవుని గ్రంథం ఎప్పుడు గొప్పది, అప్డేట్ అయిపోతూ ఉంటుంది, మనకంటే అడ్వాన్స్గా ఉంటుంది. ఎప్పుడో రాశాడు. ద్రాక్ష తోట అర్థమైందా? ఎక్కడుందో అది? ఎక్కడుంది? యెషయా గ్రంథం ఎక్కడ? నేను ఒక ద్రాక్ష తోట నాటి ఉన్నాను. 5వ అధ్యాయం, ఎన్నో వచనం చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుండి మనకు కనబడుతుంది. ముఖ్యంగా 2వ వచనం, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి. ఇది కూడా పాటే. ఈ పాటే ఇప్పుడు మనం విన్న పాట. యెషయా గారు ఒకలా రాశారు, నేను ఇంకోలా రాశాను, అంతే తేడా. భావం మాత్రం అదే. 7వ వచనంలో నేను రాసిన మాటలు మీకు కనబడతాయి చూడండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతికి యెహోవా ద్రాక్ష తోట. 3వ వచనంలో కూడా నేను మీకు రాసింది కనబడుతుంది చూడండి. కావున యెరూషలేము నివాసులారా, యోధా వారలారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చాలి. అదే అందులో రాశాను. ద్రాక్ష తోట విషయంలో న్యాయం తీర్చమని అడుగుతున్నాడు. మేలులు మరిచిన కృతజ్ఞులను తానే ప్రశ్నించుచున్నాడు. ఈ భావాలన్నీ ఈ అధ్యాయంలో మీకు కనబడతాయి ప్రియులారా. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మనిషి తిరుగుబాటు చేసిన ప్రతిసారి ప్రశ్నించేదే ఈ పాట. అలా ప్రశ్నించి మనిషిని తన కొరకు నిలువబడమని నేర్పించేదే ఈ పాట. కాబట్టి ఈ పాటల్ని మీ జీవితాలకు తోడుగా ఉంచుకోండి, తోడుగా ఉంచుకోండి. ఈ కీర్తనలు మీకు ఎప్పుడు తోడుగా ఉండాలి. మీ ఆత్మీయ జీవితాల్ని ఉన్నతంగా నిలువబెట్టాలి. అది మీ సహోదరుడిగా నా కోరిక. రాత్రికి 2వ ప్రసంగంలో మళ్ళీ కలుసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, సర్వ సృష్టికర్త, ఎంత గొప్ప జ్ఞానం తండ్రి మీరు మాకు ఇచ్చారు. చాలా విస్తారంగా మీ పిల్లలతో మాట్లాడాను ప్రభా. వారి హృదయాల్లో మీ మాటలు ఫలింపచేయండి. నేను ఎంతటి వాడను, నా జీవితం ఏ పాటిది, నేను ఏ పాటి వాడను తండ్రి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మీరు నన్ను ఎక్కించారు. నా స్థితి, నా గతి నేను ఎరిగి ఉన్నాను ప్రభువా. నా ఈ జీవితంలో మీ కొరకు ఉపయోగపడే ఒక చిన్న సాధనంగా, ఒక చిన్న పాత్రగా నన్ను మలుస్తూ, నాతో పాటు ఎన్నో అనుబంధాలు, ఆత్మీయతలు, ఆప్యాయతలు అల్లినందుకు, ఇంతమంది పిల్లలతో తండ్రి, ఇంతమంది సహోదరులతో కలిసి ప్రేమపూర్వకమైన వాతావరణంలో వెలకట్టలేని వారి ప్రేమకు మీ వాక్యంతో మమ్మల్ని మేము అప్పగించుకొని సంఘమంతా మీ విధంగా మీ ద్రాక్ష తోట వలె ఫలించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. ప్రభువా, అవయవాల మధ్య ఎప్పటికీ అసహనం రాదు, అవయవాల మధ్య ఎప్పటికీ ద్వేషాలు, కలహాలు, మత్సరాలు ఉండవు. మేము కూడా మీ కుమారుడైన క్రీస్తు కొరకు ఆయన శరీరమందు అవయవములుగా జతపరచబడిన వారము గనుక నమ్మకంగా మీ పరిచర్యలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. మీ బిడ్డల హృదయాల్లో మేము ఫలింపచేయండి తండ్రి. విత్తబడిన వాక్యం
విని విడిచిపెట్టేవారుగా కాకుండా ఒకనాటి పరిస్థితులను, ఆనాడు మీరు పడిన ఆవేదనను తలుచుకుంటూ, తండ్రి నేను నిన్ను ఎప్పుడూ బాధ పెట్టను, నిన్నెప్పుడూ ఆవేదనకు గురి చేయను అని మీకు వాగ్దానం చేసి, తండ్రి మీ ఎదుట ఒక సమర్పణ కలిగి జీవించగలిగే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని, పేరు పేరు చొప్పున ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని, త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును మా ప్రియరక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.